ఒక గొప్ప నాయకుడు, దేవుని స్వరాన్ని విన్న ప్రవక్త, దేశాన్ని నీతితో పాలించిన న్యాయాధిపతి. ఆయనే సమూయేలు. కానీ అంతటి గొప్ప వ్యక్తి ఇంట్లోనే ఒక పెద్ద విషాదం దాగి ఉందని మీకు తెలుసా? ఒకవైపు తండ్రి దేశాన్ని భక్తితో నడిపిస్తుంటే, మరోవైపు ఆయన కొడుకులు అదే దేశాన్ని అవినీతితో నాశనం చేస్తున్నారు. అసలు సమూయేలు కుమారులు ఎవరు? బైబిల్లో వారి పేర్ల విషయంలో ఉన్న చిక్కుముడి ఏంటి? వారి వల్ల ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు ఒక రాజు కావాలని పట్టుబట్టారు? ఈరోజు మనం చూడబోయే చరిత్ర ఒక తండ్రి కష్టాన్ని కొడుకులు ఎలా మంట గలిపారో చెప్పే పాఠం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీరు ఎప్పుడు వినని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. కాలం గడిచిపోయింది. సమూయేలు వృద్ధుడయ్యాడు. ఇజ్రాయేలు దేశమంతటా తిరిగి న్యాయం తీర్చడం ఆయనకు కష్టమైంది. అందుకే తన కుమారులను న్యాయాధిపతులుగా నియమించాలని నిర్ణయించుకున్నాడు. 1 సమూయేలు 8:1 ప్రకారం ఆయన తన కుమారులను ఇజ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించి వారిని బెయేర్షెబా ప్రాంతానికి పంపాడు. ఇక్కడ మనం గమనించాలి, బెయేర్షెబా అనేది దేశానికి దక్షిణాన ఉన్న చివరి సరిహద్దు. అంటే సమూయేలు తన కుమారులకు కీలకమైన బాధ్యతలను అప్పగించాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. 1వ దినవృత్తాంతంలో 6:28 చదివితే అక్కడ జ్యేష్ఠుని పేరు వష్ని అని ఉంటుంది. కానీ 1వ సమూయేలు 8:2లో చూస్తే జ్యేష్ఠుని పేరు యోవేలు అని, రెండవ వాని పేరు అబీయా అని ఉంటుంది. అసలు వీరి పేర్లు ఏంటి? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే, హెబ్రీ భాషలో వష్ని అంటే రెండవ వాడు లేదా బలవంతుడని కూడా అర్థం రావచ్చు. కానీ అనువాదాల ప్రకారం పొరపాటున ఆ పదం పేరుగా మారి ఉండవచ్చు. కానీ వాస్తవానికి సమూయేలు పెద్ద కుమారుడు యోవేలు, రెండోవాడు అబీయా. వీరిద్దరి పేర్లలోనే దేవుని నామం ఉంది. యోవేలు అంటే యెహోవాయే దేవుడు, అబీయా అంటే యెహోవా నా తండ్రి. పేర్లు అయితే భక్తిగా ఉన్నాయి, కానీ వారి పనులు ఎలా ఉన్నాయో తెలుసా? ఇక్కడే చరిత్రలో అసలైన ఉత్కంఠ మొదలవుతుంది. సమూయేలు 8:3 మనకు ఒక చేదు నిజాన్ని చెబుతుంది. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఊహించండి, ఒక పేదవాడు న్యాయం కోసం వస్తే లంచం ఇచ్చిన ధనవంతుడికే యోవేలు, అబీయాలు మద్దతు ఇచ్చేవారు. సమూయేలు రాత్రనక పగలనక ప్రార్థనతో కన్నీళ్లతో కట్టిన వ్యవస్థను ఈ ఇద్దరు కొడుకులు డబ్బు కోసం అమ్మేశారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. తండ్రి నీతిమంతుడు కావచ్చు, కానీ కొడుకులు మాత్రం ప్రజా కంటకులయ్యారు. ఓపిక నశించిన ఇజ్రాయేలు పెద్దలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వారంతా రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వెళ్ళారు. అక్కడ జరిగిన సంభాషణ చాలా సీరియస్గా సాగింది. వారు సమూయేలు ముఖం మీదే ఇలా అన్నారు, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి వారు కారు, కాబట్టి మాకు ఒక రాజును నియమించు. ఈ మాట వినగానే సమూయేలు గుండె పగిలి ఉంటుంది. ఒక తండ్రిగా తన కొడుకుల వైఫల్యాన్ని వినడం ఎంత బాధాకరం. అయితే ప్రజలు రాజును అడగడానికి కారణం కేవలం కుమారుల అవినీతి మాత్రమే కాదు. వారు ఇతర అన్యజనులలాగా ఉండాలని కోరుకున్నారు. దేవుడే తమకు రాజుగా ఉండటం వారికి ఇష్టం లేకపోయింది. ఈ సంఘటన తర్వాతే ఇజ్రాయేలులో సౌలు రాజరికం మొదలైంది. అంటే యోవేలు, అబీయాల అవినీతి దేశపు పరిపాలనా పద్ధతినే మార్చివేసింది. మిత్రులారా, ఈ చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భక్తి అనేది వారసత్వంగా రాదు. తండ్రి ప్రవక్త అయినంత మాత్రాన కొడుకులు నీతిమంతులు కాలేరు. మన వ్యక్తిగత జీవితంలో మనం దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నామనేదే ముఖ్యం. సమూయేలు వంటి గొప్ప వ్యక్తి కూడా తన పిల్లల విషయంలో విఫలమయ్యాడంటే మనం మన పిల్లల పెంపకంలో, మన ప్రవర్తనలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సమూయేలు కుమారుల ప్రవర్తన గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ రహస్యాలు, చరిత్ర కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.